18, 19, 20, 21, 22, 23, 24, 25. ఏంట్రది? తెలియదు సార్. స్కూల్ పిల్లల అమ్మాయికి ఇంకా ఫేస్ పెట్టిస్తుందా సార్? సార్ తెలుసుకోవాలి. అలాగే సార్. ఫోన్ చేయి. రింగ్ అవుతాను సార్. హలో సార్, అది నెక్స్ట్ వీక్ అరేంజ్ చేద్దామని. ఇన్స్టాల్మెంట్లో కట్టడానికి ఇదేనా ఈఎంఐ రబే? లాయర్ రవి చెప్పాడు కదా, దాన్ని కేసు పెట్టలేదు. అదే కేసు పెడితే లాయర్లకి కోట్లకి లక్షల్లో ఖర్చు ఉండేది. ఎస్ఐ గారు ఉన్నారా? పైన ఉన్నారు. రాయ్, ఇంకో అరగంటలో నా చేతిలో లక్ష ఉండాలి, లేదంటే నువ్వు లోపల ఉంటావు. సార్ నమస్కారం సార్. చెప్పు. నేను ముక్తి ఛానల్ ప్రోగ్రామ్ హెడ్ని సార్. నాకు డీజీపీ భాస్కర్ గారు బాగా పరిచయం అండి. ఇది చెప్పడానికి వచ్చావా? అది కాదు సార్, మరి ఇంకేంటి? కంప్లైంట్ ఇద్దామని సార్. ఏంటి? నేను మార్నింగ్ బ్యాంక్ నుండి డబ్బులు తీస్తూ ఉంటే 3 లక్షలు కొట్టేశారు సార్. మొత్తం ఎంత? 3 లక్షలే సార్. అసలు ఏం జరిగిందో క్లియర్ గా చెప్పు. నేను వరలక్ష్మి బ్యాంక్ వెళ్ళాను కదా సార్. రేయ్, నీకు నా బ్యాక్గ్రౌండ్ తెలీదు. చూస్తా నీ సంగతి, నీ బ్యాంక్ సంగతి. ఒక్క పొరుగుడుతున్న ఉండు ఇక్కడ. సార్ మీరేనా చెప్పండి సార్ న్యాయం. వీళ్ళకి అడ్డొద్దు లేకుండా పోయింది సార్ వీళ్ళ రాజ్యానికి. ఏంటి తమ్ముడు విషయం? సార్ మా చెల్లికి ఫీజు కడతాను అమ్మకి మరీ చెప్పొచ్చాను సార్. వీళ్ళు ఏటీఎం లో డ్రా చేసి బ్యాంకులు వేస్తుంటే దొంగ నోట్లు అంటున్నారు సార్. ఫేక్ నోట్లను ఫేక్ అనక ఇంకేమంటారు? రేయ్, మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావు. లైట్ తీసుకో తమ్ముడు, నీకు ఆ మాత్రమే వచ్చాయి, కొందరికి అవి కూడా అది రావట్లేదు. కాదు సార్, నా బ్లడ్ బాయిల్ అయిపోతుంది సార్. తమ్ముడు ఆవేశపడకు, ఆవేశపడితే షుగరు బీపీ వస్తాయి. సొల్యూషన్ వస్తుందా? అర్థమైందా? అర్థమైంది సార్. ఏమని? డబ్బుల కోసం బ్యాంకుకి వస్తే జబ్బులు ఎట్ట వస్తాయో చెప్పారు. అది ఏంటి గురించి? బండి మీద ఉమ్మేసి వెళ్ళిపోతున్నాడు. మీరే చెప్పారుగా ఆవేశపడితే జబ్బులు వస్తే డబ్బులు రావని. మీరే కోపడితే ఎలా? ఏంటి చెప్పేది? 100 చెప్తామండి, అవన్నీ ఇప్పుడు ఎలా? భక్తి ఒకటే ఉంటే సరిపోదు, భయం కూడా ఉండాలి. సార్ ఓ పని చేయి, కింద రైటర్ ఉంటాడు, కంప్లైంట్ ఇచ్చాడు. పోనీ డీజీపీ భాస్కర్ గారు. పలుకుబడి ఉంటే పనులు అయిపోతాయా? అంతుంటే ఇక్కడికి ఎందుకు రావడం? 3 లక్షలు సార్. కంప్లైంట్ ఇచ్చాడు, పనేక ఫోన్ చేస్తాను. సుదర్శన్, సార్ ఈ అమీర్పేట బ్యాచ్ ఎవరు? ఇంకెవరు సార్? అమీర్పేట అంటే ఎర్రసీన్ గడి బ్యాచే. ఎర్రసీనా? అవును సార్, వాళ్ళు 3 ఉంటారు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. ఏం చేసినా కలిసే చేస్తారు. వాళ్ళలో ఒకరిని ఆస్కార్ అని పిలుస్తారు. ఆ ఆస్కార్ లెవెల్ యాక్టర్. వాడి పని టార్గెట్ చేసిన పార్టీని స్టడీ చేయడం. రెండో వాడి పేరు శోభరాజ్. వీడి స్పెషాలిటీ టైమింగ్. వీడి పని టార్గెట్ చేసిన పార్టీని డైవర్ట్ చేయడం. ఇక మూడో వాడు ఎర్రసీన్. వీడే ఈ టీం లీడర్. వీడి గురించి 2 ముక్కల్లో చెప్పాలంటే, వీడికి ప్రపంచంతో ఉన్న ఒకే ఒక్క అవసరం డబ్బు. అది ఉంటే వాడి లోకంలో వాడు ఉంటాడు, అది లేనప్పుడే ఈ లోకంలోకి వస్తాడు. ఏంటి, నువ్వు వాడి గురించి చెప్తున్నావా నా గురించి చెప్తున్నావా? సార్ ఎంతకీ ఈ సార్లు ఎక్కడుంటారో? నన్నటిస్తున్నారు. సచ్చినోడు ఎక్కడ కొట్టి సాగిచ్చేసినాడు. సార్ కొట్టద్దు సార్. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నారు సార్. ఆ డబ్బులు మీద తీలేదు సార్. మా డాడీ దుబాయ్ లో వీసా దొరక ఎయిర్పోర్ట్ లో బెంచ్ మీద పనుకోంటే బాంబులో ముత్తున్నారని కేసేసి లోపలేశారు సార్. నేను చెప్పింది నమ్మండి సార్. అసలు మీరు ఏ డబ్బుల గురించి మాట్లాడుతున్నారు సార్? మాకు ఏం అర్థం కావట్లేదు సార్. పోయిన దసరా పండుగ పెద్ద మొత్తాల మీద కొట్టేశాం సార్. అప్పటి నుండి ఇలాంటివన్నీ మానేశాం సార్. నిజం సార్, నమ్మండి సార్. నమ్మేంలే గాని ఆ డబ్బు ఎక్కడుందో చెప్పంటారు నా కొండెళ్ళారు. ఆ ఏరియాలోనే లేం సార్. ప్రామిస్ సార్. అయ్యో చెప్పేశాడే. చిన్నప్పటి నుంచి మనకు బ్రెయిన్ చూపురం సార్. ఇంత చిన్న మాటలు తట్టుకుని డాక్టర్ చెప్పేశాడు సార్. అంబులెన్స్ తెప్పించాడు సార్.